ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఈనాటి నా ముఖ్యమైన విషయాల్లో ఒకటి, ఏదైనా పొందడానికి మంచిని చేయడం మనం ఆపి అది మంచి కనుక మంచిని చేయాలన్నదే. ప్రజలు ఏది మంచో దాన్నే చేయాలని నిర్ణయించుకోవాలి. మీ మనసును గురించి చెప్తున్నాను, అది మంచి కనుక మంచినే చేయాలనుకోండి. ఎన్నడూ ఫలితము రాకున్నా సరే. థ్యాంక్ యూ దేవ ఈనాటి వాక్యానికై. ఇది ముఖ్యమైన వాక్యం కనుక దీని మీదని ప్రత్యేకమైన అభిషేకం ఉండాలని, అందరూ ఎంతో గమనంతో ఉండాలని, శత్రువు ఏ విధంగానూ అడ్డపు పడకుండా ఉండేలా చూస్తావని నిన్ను నమ్ముతున్నాను యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు నిన్న సమయం గురించి మాట్లాడుకున్నాం. అందరికీ ఎలా ఒకే మొత్తంలో సమయం ఇవ్వబడిందో, కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు అందరికీ రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులే ఉంటాయి. అయినా కొంతమంది జీవితాల్లో ఎంతో సాధిస్తారు, కొంతమంది అంతగా ఏమీ సాధించలేరు. అందరం బిజీగా ఉంటాం. నేను నా బిజీ ట్యాగ్ని వేసుకున్నాను, తెలుసా, ఐఎమ్ బిజీ. దాన్ని ఒక బ్యాడ్జ్గా ధరిస్తాం. మనం చేయవలసిన పని చేయకుండా ఉండడానికి బిజీగా ఉన్నామనేది ఒక సాకు. అందుకే నేను చెప్పాను, దేవుడు బిజీగా ఉండడానికి పిలవలేదు అని, ఫలవంతంగా ఉండడానికి పిలిచాడని. సమయం మంచిగా ఈజీగా ఉన్నప్పుడే ఫలవంతులు అవ్వాలనే కాదు దేవుడు కోరుకునేది, కానీ సమయం కష్టంగా కఠినంగా ఉన్నప్పుడే. నేను కొంచెం సేపట్లో ఒక వచనాన్ని చూపిస్తే అది చెప్తుంది, సరైన చోట వేరుని ఉన్న ఒక వ్యక్తి, అంటే క్రీస్తులోనూ ఆయన ప్రేమలోనూ ఆ కాలం ఉన్న పూర్తి ఏడాది అంతా కూడా ఫలాన్ని ఇవ్వగలడు అని. దాని అర్థం మీకు ఏడాది అంతటా సమస్యలో నిరంతరం సమస్యలు ఉండవచ్చును. ఏడాది అంతటా ఒకదాని తర్వాత మరొకటి. మీరు కానీ దేవునిలో సరైన చోట వేరుని ఉంటే ఆత్మఫలాన్ని నిరంతరం ఇస్తూ సమస్యలు ఉంటూ ఉన్నా కూడా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండగలరు. మనం చేయవలసినవి చేయకుండా ఉండడానికి బిజీగా ఉన్నామనేది ఒక సాకని అనుకున్నట్లుగానే, అలాగే మంచిగా ఉండకుండా ఉండడానికి నాకున్న సమస్యలే సాకు అనుకుంటాం. దయగా ఆత్మఫలంలో నడవకుండా ఉండడానికి, ప్రజల్ని ప్రేమించడానికి, ఇవ్వడానికి, చర్చికి వెళ్ళడానికో, వాక్యాన్ని చదవడానికో, అలాంటి విషయాలన్నిటికీ కష్ట సమయాల్లో కానీ మనం మంచిని చేయకపోతే మంచి సమయాల్లో ఎన్నడూ సరైంది చేయలేం. కనుక ఈరోజు ఎల్లవేళలా సరైందే చేయడం గురించి చెబుతాను. ఎన్నడూ సరైంది చేయడానికి సరైన సమయం అంటూ ఉండదు. దాన్ని మళ్ళీ చెప్పనా? ఎన్నడూ సరైంది చేయడానికి సరైన సమయం అంటూ ఉండదు. లేదా ఎల్లవేళలా తప్పు చేయడానికి అంతా సరైందిగా ఉండదు. బహుశా అది బాగా అర్థమవుతుంది. ఎన్నడూ అంతా బాగానే ఉండదు తప్పు చేయడానికి. ఇప్పుడు మనకు తెలియకుంటే ఏది తప్పో ఏది రైటో తెలియకపోతే అది వేరే కథ అనుకోండి. దేవుడు మనతో కార్యం చేసి తెలియచేస్తాడు. అయితే ఈరోజు గుర్తు చేస్తున్నాను ఏమనంటే, మీరు సత్యాన్ని విన్నప్పుడు మీరు విన్నదానికి బాధ్యులవుతారు. కనుక మీరు కానీ మీకు ఎలాంటి బాధ్యత వద్దనుకుంటే అప్పుడు మై గుడ్నెస్, మీరు రాత్రి కానీ లేదా రేపు కానీ తిరిగి రాకండి. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు కనుక మిమ్మల్ని వెళ్ళనీయం. అయితే తిరిగి రావాలని బోధరవ్వకండి. ఎందుకంటే మీరు మీ చిన్న మంచిదైన నీట్గా ఉన్న జీవితాన్ని కొంచెంగా గందరగోళం చేసే విషయాలను విని ఇలా అనుకుంటారు కనుక. ఓ చూసారా, కొంతమంది మీ జీవితం దేవుడు కోరుకున్నట్లుగా ఉండి ఫలవంతంగా అవ్వాలనుకుంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలని తెలుసుకున్నారు. కొంతమందికి ఆ విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా చేస్తారు. అయితే చాలామంది ఇప్పటికీ ఇంటికి వెళ్ళి ఆ మార్పులు చేయడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. నేను చెప్పాలి, నేను చెప్పేదాని ద్వారా దేవుడు కానీ మీతో డీల్ చేస్తుంటే, దేవుడు మిమ్మల్ని ఏమైనా చేయమంటున్నాడని స్పష్టంగా అర్థం అయితే అయినా మీరు చేయకుండా ఉంటే అప్పుడు దేవుడు పరిణామాలను చూపాల్సి ఉంటుంది. అంత ఎక్సైట్ అవ్వకండి. ఆయన అలా చేస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక
ఎంతమందికి బాగుంటుంది మీ పిల్లలు మీరు వారికి వాక్యాధారంతో చేయమని చెప్పింది కానీ చేస్తే? మీకు అది నచ్చదా? మీరు వెళ్ళి ఇలా అనగలిగితే? ఇప్పుడు అమ్మ ఏం చెప్తుందో వినండి. మీరు ఇలా అనాలి, బ్లా బ్లా బ్లా. మీరు ఇలా అనకూడదు, డాడా. వాళ్ళు ఇలా అనాలి. అర్థమైంది, పర్వాలేదు. చెప్పేది అర్థమైంది మమ్మీ డాడీ. మీరు తెలివైనవారు, నేనంటే మీకు ప్రేమ, నాకన్నీ తెలుసు. అయితే ఎంతమంది గుర్తించారో ఒకవేళ మీ పిల్లలకు ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు అది చేయనప్పుడు మీరు వాళ్ళ పరిస్థితులను ముట్టుకోవాల్సి వస్తుందని? కమాన్, మీకు తెలుసా, నిజం చెప్పాలంటే అది వారికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుంది. ఒక నెల మా పిల్లల్లో ఒకరిని సరిచేయడానికి చేసినప్పుడు నాకు అది పెద్ద శిక్షలా ఉంది, వారికంటే కూడా. వాళ్ళు బయటకు వెళ్ళాలన్న విషయంలో ఇంటి వద్ద శాంతంగా ఉండాలని. ఆమేన్. కనుక చూడండి, ఎవరో చూస్తున్నప్పుడు సరైంది చేయడం అనేది మానివేయాలి. కమాన్, ఎవరు చూడనప్పుడు ఆఫీస్లో ఎంత టైంని వేస్ట్ చేస్తారు ఇంటర్నెట్లో ఆడుతూ? క్రిస్టియన్ దొంగలా ఉండకండి. ఇతరులు మీకేం చేయాలనుకుంటారో మీరు చేయండి. అది కానీ మీ కంపెనీ అయితే ప్రజలు ఎలా స్పందించాలనుకుంటారు? అవును, చూడండి, నేను అక్కడికి వెళ్ళను. నేను చెప్పగలను అక్కడికి వెళ్ళాలనుకోరు కనుక నేను అది చెప్పను. అయితే దేవుడు ఎప్పుడూ చూస్తుంటాడు కనుక సరైంది చేయడం ఆరంభించాలి. బహుశా మనకు అర్థం కాందే అదే. దేవుడు ఎప్పుడూ చూస్తుంటాడని, అన్ని వేళ్ళ అన్ని చోట్ల ఉంటాడు కనుక ప్రజల్ని ప్రీతిపరచడానికి జీవించలేను. ఎందుకంటే వాళ్ళు చూసేప్పుడు నేను ఒక పని చేస్తుంటాను, వాళ్ళు చూడనప్పుడు మరొక పని చేస్తాను. కమాన్, కేవలం నేను చేయవలసి వచ్చినప్పుడే సరైంది చేసే వ్యక్తిలో ఉండాలనుకోను. ఒకవేళ చేయలేకపోతే సమస్యలో పడతానని అనుకుంటే నీతికి కట్టుబడి ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం దేవునితో నీతిగా చేయబడ్డాం కనుక మనలో నీతి ఉంది. దాన్ని మనం బయటకు తీసి ముందుగా మన మనసులో ఏం ఉందో దాన్ని అనుసరించడం ఆరంభించాలి. క్రీస్తుని స్వీకరించడానికి ముందు ఎన్నో పిచ్చి పనులు చేసి ఉండవచ్చు, అది అంతగా బాధించి ఉండదు. ఏ విధంగానూ ప్రజల గురించి గాసిప్ చేసినా చెడుగా అనిపించదు, మిమ్మల్ని బాధించదు. ఆఫీస్లోని వస్తువులు ఇంటికి తీసుకెళ్ళినా వాటిని మీ లంచ్ బాక్స్లో దాచుకుని తీసుకువెళ్ళినా బాధించదు. అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు సరైన జీతం ఇవ్వడం లేదు, వీటిని తీసుకెళ్తున్నా. కమాన్, మనం అలాంటివెన్నో చేస్తుంటాం. పెళ్ళైనా వేరొకరితో ఫ్లర్ట్ చేస్తారు, అదంతా చెడుగా అనిపించదు. అయితే ఒకటి చెప్పనా, మీరు కానీ నిజంగా రక్షణ పొందితే బడి అలాంటివి ఇంకెన్నడూ చేస్తే బాధపడకుండా ఉండలేరు. చేయవచ్చు, అయితే బాధ కలుగుతుంది. మనం ఎక్కువగా ఆ బాధ మీద గమనాన్ని ఉంచడం తెలుసుకోవాలి. ఎందుకంటే అది దేవుడు మనలో అరుస్తున్నట్లే, నీకోసం మంచి జీవితాన్ని ఉంచాను, నీకోసం మంచి ప్లాన్ వేసి ఉంచాను, నీకోసం ఎంతో దాచి ఉంచాను, ఎంతో శాంతిని ఉంచాను, ఎంతో ఆనందాన్ని. ఎల్లవేళ్ళ గిల్టీగా ఉండే మనస్సాక్షితో పోరాడుతూ ఉండవద్దు. ఆమేన్. దేవుడు దయామయుడు, కృపగలవాడు. ఆయన క్షమాపణకు హద్దు లేనందుకు కృతజ్ఞతలు. అయితే ఎవరైనా చెప్పేది వినండి, యేసుని ప్రేమించే ఎవరైనా సరే అలా ఏమాత్రం జీవించరు. ఏది మంచో దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలని తీర్మానించుకుని ఉంటారా? అయితే మంచిని చేస్తే దేవుని నుంచి ఏదో పొందుతారని కాదు, కానీ అది సరైంది కనుక. ఈనాటి నా ముఖ్యమైన విషయాల్లో ఒకటి, ఏదైనా పొందడానికి మంచిని చేయడం మనం ఆపి, అది మంచి కనుక మనం చేయాలన్నదే. ప్రజలు ఏది మంచో దాన్నే చేయాలని నిర్ణయించుకోవాలి. మీ మనసును గురించి చెప్తున్నాను, అది మంచి కనుక మంచినే చేయాలి అనుకోండి. ఎన్నడూ ఫలితం అనేది రాకున్నా సరే. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక కథ చెప్తా. బైబిల్ స్టడీని బోధించడానికి దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు ఫుల్ టైం జాబ్ ఉండేది, అలాగే ఎంతో బాధ్యత ఉండేది. అధ్యయనం చేయడానికి సమయం దొరకడమే కష్టమయ్యేది.
తెలుసా, నాకేమీ తెలియకముందే దేవుడు పిలుపునిచ్చాడు. ఆయన అలా ఎందుకు చేశాడో తెలియదు. అయితే అది దేవుని పనే, ఎవరిని యూజ్ చేసుకోవాలన్నది. అయితే నేను కానీ ముందు స్టడీ చేయకుండా ఎవరికి బోధించకూడదన్న తెలివి నాకు కావాల్సినంత ఉంది. కనుక స్టడీకి ఎక్కువ టైం కావాలి. నా జీవితం మీద అసలైన పిలుపు వచ్చిందని, ఏదో ఒక రోజున ఈ రోజు చేస్తున్నది చేస్తానని అనిపించింది. ఎందుకు నమ్మానో తెలీదు. దేవుడు విశ్వాసపు వరాన్ని ఇచ్చాడు. నేను మంచి క్యాండిడేట్ని కాదు, అలా చేయాలని అనిపించిన వ్యక్తిని. అయితే దేవుడు మీ మనసులో దేన్నైనా నాటితే ఒక ఉత్సాహం, ఒక కోరిక అనేవి ఆ కామన్ సెన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సరే, దేవుడు నన్ను జాబ్ వదిలేయమన్నట్లు అనిపించింది. దాని అర్థం ప్రతి నెల బిల్స్ కట్టడానికి కావాల్సినంత డబ్బు ఉండదు. డేవికి మంచి జాబ్ ఉండేదైతే నేను ఆయన అంతే సంపాదించేదాన్ని, మా రాబడి సగానికి పడిపోతుంది. కనుక ముందు జాబ్ను వదిలేయలేదు, పార్ట్ టైం చేసేదాన్ని. అంటే వెనక్కి తిరిగి చూస్తే నవ్వొస్తుంది, ఎంతగా మనం విధేయత చూపమో త్యాగాన్ని చేయమో. అనుకున్నాను ఫుల్ టైం జాబ్ను వదిలేసి పార్ట్ టైం జాబ్ను వెతుకోవాలని. అంటే నా గురించి నేను కేర్ తీసుకోగలిగే స్థితి ఉంటుంది. దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ మాకు బ్యాకప్ ప్లాన్ ఉంది. ఒకవేళ దేవుడు గాని సరిగ్గా చేయకపోతే కమాన్, అది ఇంకెవరి కోసమో. మీకు తెలుసా, నేను చేసింది చేయమని రికమెండ్ చేయను. ఎన్నడూ ఇలాంటిదేమీ చేయాలని అనుకోరు. మీరే ఎంత షూర్గా ఉండగలరో అంత షూర్గా ఉండనంతవరకు ఏమనంటే దేవుడు నడిపించేది ఫలానాది చేయడానికి. నన్ను పార్ట్ టైం జాబ్లోంచి తీసేశారు, నాలాంటి వాళ్ళని తీయలేరు. అది దేవుడు అలా అనడమే. నీకెక్కడ పని లేదు, నీకోసం వేరేదో ఉంది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. కనుక నాకెంతో భయం వేసింది. ఎందుకంటే మాకు నెలకి కట్టాల్సిన బిల్స్కి $40 ఎక్కువ కావాలి. అది ఎలాంటి రిపేర్స్ కోసం కాదు, లేదా బట్టలు కొనడానికో లేదా అదనపు ఖర్చుకో. కనుక 6 ఏళ్ల వరకు 6 రోజులు కాదు, 6 నిమిషాలు కాదు, నెలలు కాదు, నేనంత గొప్ప త్యాగాన్ని చేసిన 6 సంవత్సరాల తరువాత మాకు ఉన్న దానికంటే తక్కువ ఉండేది. నాకది అసలు అర్థం కాలేదు. చూడండి, ఏది రైటో దాన్ని చేసినప్పుడు సరైన ఫలితం వెంటనే రాదు. కమాన్, ఈ ఉదయం సమయం చాలా బాగుంటుంది. కమాన్, సరైనది చేసినప్పుడు సరైన ఫలితం రానప్పుడు చాలామంది ఆ పని ఎక్కువ కాలం చేయరు. కొంతకాలం చేశాక అనుకుంటారు, ఏమన్నా తెలుసా, ఇది పని చేయడం లేదు. కనుక మనం ఇలాంటి మైండ్ సెట్ని తీసివేయాలి. నేను ఏదో పొందడానికి ఈ మంచిని చేస్తున్నాను, నా ప్రవర్తనతో దేవుని నుంచి ఏదో సంపాదిస్తాను, అది నియమం క్రింద జీవించడం. నా ప్రవర్తన దేవుని నుంచి నాకేదో సంపాదించి ఇస్తుంది. కృప అనేది సంపాదనకు పూర్తిగా వ్యతిరేకం, ప్రయత్నానికి కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రయత్నం, అయితే అది సంపాదనకు వ్యతిరేకం. నా ప్రయత్నంతో దేవుడు నాకేమీ అప్పులేడు. దేవుడు నాకేమీ ఇవ్వనవసరం లేదు. లేదా మీకు ఏదైనా రోజు మనం ప్రార్థించినందున, ప్రతి ఏడాది బైబిల్ని చదివినందును, ఎంతో శ్రద్ధగా దశభాగం ఇస్తున్నందును, వీధిలోని ముసలి వాళ్ళకి ఏదో కొంచెం హెల్ప్ చేసినందును. బైబిల్ చెప్తుంది మనం అలాంటి పనులు చేసినప్పుడు మనం ఏం చేయాలో అవి చేస్తున్నామని. కనుక దేవుడు నాకేమీ అప్పులేడు. నేను చేయవలసింది చేయాలి, ఎందుకంటే ఆయన నా కోసం చేసిన వాటికి ఆయన ఎంతో ప్రేమిస్తున్నందున. అందువలన నేను ఏది మంచో అదే చేస్తాను. ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి మహిమపరచడానికి బహుశా గొప్ప ఫలితం వస్తుందని ఆశిస్తాను. ఒకవేళ రాకుంటే, ఇప్పుడు నన్ను చూడండి, మీతో ఒక మాట చెప్పాలని దేవుడు అనుకుంటున్నాడు. ఫలితానికి మనం బాధ్యులం కాదు, ఫలితానికి బాధ్యుడు దేవుడే. అయితే నేను దేనికి బాధ్యురాలనో అలాగే మీరు. అదేమిటంటే మంచిని చేస్తూ ఉండడం, చేస్తూ ఉండడం, మంచి వాటినే చేయడం. సరే, చివరికి నా జాబ్ని వదిలేశాను. 6 సంవత్సరాలు అంటే నాకు గ్యారేజ్ సేల్లో గొప్ప విశ్వాసం ఉండేది. చూడండి, మా పిల్లలకు షూస్ కావాలంటే మీకు తెలుసా, అది నాకు బాగుండేది. ఎందుకంటే దేవుడు కొంచెంలోనే అన్నీ ఏర్పరుస్తూ ఉన్నాడు, చిన్న మార్గాల్లో. నిజం చెప్పాలంటే నా జీవితంలో అత్యంత కఠినమైన 6 ఏళ్ళు అవే. అయితే అవే ఎంతో ఉత్సాహపరిచిన 6 ఏళ్ళు కూడా. మీరు అనవచ్చు, ఆ 6 ఏళ్ళు ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాయని. ఎందుకంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాను.
అది నాకెంతో భయంకరంగా ఉన్నా ఆత్మికంగా నాకెంతో హెల్ప్ చేశాయి. నేను చాలా చిన్న విషయాలకు కూడా దేవుణ్ణి నమ్మాలి, వాటిని అడగడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే చెప్పాలంటే ఎంతో ఇండిపెండెంట్గా ఉండేదాన్ని, సమర్థురాల్ని. కనుక దేవుని మసిగుడ్డల కొరకు కూడా అడగాలంటే చూడండి, నాకు కొంచెం ఇది చేయడం బుద్ధిహీనత అనిపించింది. అయితే అప్పుడే ఎవరైనా తలుపు కొట్టి ఇలా అంటే బహుశా మీరు తప్పుగా అనుకోరు అనుకుంటా, మీకు ఈ మసిగుడ్లు ఇవ్వమని దేవుడు చెప్పినట్లు అనిపించింది. అంటే అవాక్కైపోయాను. మీకు తెలుసా, ఇప్పుడు నేనుగా వెళ్ళి వాటిని కొనుక్కోగలను. అయితే ఆ రోజులు నాకు అక్షరాల దేవుని విశ్వాసాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేశాయి. ఇక్కడ నిల్చుని అనగలం దేవుడు విశ్వాసపరుడు, దేవుడు విశ్వాసపరుడు. అయితే ఏమిటో తెలుసా, దేవుని యొక్క విశ్వాసాన్ని అనుభవించినంత వరకు మనం దేవునితో ఎన్నడూ ఏమీ అనుభవించలేము, ఒకవేళ ఆయన వద్దనుకుంటే. కనుక దేవుడు మనల్ని ఆయన అవసరం ఉండే చోట ఉంచుతాడు. దాన్ని ఎలా ఇష్టపడాలో మనం తెలుసుకోవాలి. చూడండి, అలా జరుగుతున్న సమయంలో ప్రజలు పొందిన వేర్వేరు బ్లెస్సింగ్స్ని గురించి వింటా. డేవికి ఒక బ్రదర్ ఉండేవారు. ఆయన భార్య ఇద్దరు ఆర్థికంగా మాకంటే పై స్థితిలో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చేసేది అంతటి గురించి వినేదాన్ని. తెలుసా, నాకు వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చినప్పుడు ఎంతో కష్టంగా ఉండేది. క్రిందకు రావడానికి వేరువేరు ప్రజలు ఆశీర్వదించబడేవారు. తెలుసా, వారికై నేను సంతోషంగా ఉండేదాన్ని. అయితే ఏమిటి తెలుసా, ఏదైనా కొరత ఉండి మిగతా వారందరూ బ్లెస్ చేయబడుతుంటే కష్టంగా ఉంటుంది. సరే, ఒక రోజున మా పాస్టర్ వచ్చారు. ఆయన మాట్లాడడానికి బయటికి వెళ్ళేవారు. నేను ఇంకా ఆ పాయింట్కి చేరుకోలేదు. నాకు బయటికి వెళ్ళి చెప్పాలని ఉండేది. అప్పటికి ఇంకా హోమ్ బైబిల్ స్టడీని చేస్తున్నా. సరే, ఒక రోజున ఆయన వచ్చి ఆయన పొందిన గొప్ప కానుకల రిపోర్ట్ని గురించి చెప్పారు. ఎంత ధారాళంగా ఉందో, ఎలా ఇద్దరు ఆయనతో ఆయన పరిచర్యలో పార్ట్నర్స్ కావడానికి వెయిట్ చేస్తున్నారో, వాళ్ళు చేస్తున్న దాని గురించి ప్రతి నెలా కూడా. అప్పుడు సడన్గా ఆయన నా వైపు చూసి ఇలా అన్నారు, నేను నీకు ఈ విషయం చెప్తే పర్వాలేదుగా, ఎందుకంటే అంత అవసరతలో ఉన్నా అన్నాను. ఓ ఎస్, దేవునికి స్తుతులు, సంతోషంగా ఉంది. అబద్ధం చెప్పాను. అయితే చూడండి, సంతోషంగా ఉండడానికి ట్రై చేశాను. ఆయన వెళ్ళిపోయాక మా అమ్మాయి ఇంటికి వెళ్ళి మంచం మీద అడ్డంగా పడిపోయి ఏడ్చాను. ఎంతో కష్టంగా ఉంది. ఏడ్చాను, బాగా ఏడ్చాను. అప్పుడు ఒక నిర్ణయం, ఒక స్టేట్మెంట్ చేశాను. అన్నాను, దేవా, నేను శతభాగం ఇచ్చి కానుకలు ఇస్తాను. నన్ను పొందడానికి నువ్వు వచ్చేంత వరకు ఒక్క ఫలితం కూడా పొందకున్నా కూడా నేను అలానే చేస్తాను. మీకో విషయం చెప్పనా, ఆ తర్వాత విషయాలు మారడం ఆరంభించాయి. మన పరిస్థితులతో అపవాది గందరగోళం చేస్తున్నాడని అతనికి తెలిసినప్పుడు, నో కమాన్, ఈరోజు నాతో ఉండండి. మన పరిస్థితులతో అపవాది గందరగోళం చేసిన ఏ విధంగానూ అతడు నీతి పట్ల మన కమిట్మెంట్ని, మంచిని చేయడాన్ని మార్చలేడని తెలిసినప్పుడు అతడు వెళ్ళి మరెవరిపైన దాడి చేస్తాడు. ఇప్పుడు లూకా 12:2-3, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. ఇప్పుడు దాన్ని నేను అందరూ అర్థం చేసుకోవడానికి చాలాసార్లు చదవాలేమో. అయితే ముందుగా ఏం చెప్తుందంటే, రహస్యంగా మీరు తప్పును చేస్తే ఎవరికి దాని గురించి తెలియదని అనుకోవద్దు. కనుక హద్దుగీత ఇదే. మనం ఏమీ దాచడం లేదు. దేవుని నుంచి ఏమీ దాచలేము. ఇతరులకు తెలియకుండా దాచవచ్చును, కానీ చివరికి వాళ్ళు మీ జీవితంలోని ఫలితాలను చూస్తారు. అదేమిటో వారికి తెలియకపోవచ్చు. అయితే వాళ్ళు ఫలితాలను చూస్తారు. కానీ దేవునికి తెలుసు, ఆయనకంతా తెలుసు, అన్నీ చూస్తాడు, ఎప్పుడూ ఉంటాడు, అంత శక్తిమంతుడు. ఈరోజు మనం దేవుడు ప్రతిదీ చూస్తాడని నిర్ణయం తీసుకుంటే, నాకు తెలిసి ఇది కొంతమంది కుర్చీలో కుట్టినట్లు ఉందని, అయితే ఇది నాకెంతగానో హెల్ప్ చేసింది. దేవుడు ప్రతిదీ చూస్తాడని, ఆయన్ని గౌరవించాలి అని,
ప్రజలు ఏమనుకుంటారనో లేదా ప్రజలు ఏమంటారో నేను జీవించకుండా ప్రజల్ని ప్రీతిపరచకుండా ఉండాలని నేను నా మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎల్లవెళ్ళ మంచినే చేయాలని, ఎన్నడూ సరైనది చేయని అవసరం లేదనే సమయం ఉండదని అర్థం చేసుకోవడానికి, అది దేవుని కోసమే చేయాలని, కేవలం దేవుని కోసమే, దేవుని నుంచి ఏమీ పొందడానికి కాదు, కానీ ఆయనతో కేవలం ప్రేమలో ఉన్నందునే. ఇప్పుడు ఇంటికి వెళ్ళిస్తా వచ్చినందుకు ఫలితం పొందారు. కరువులో ఫలాన్నివ్వడం. అక్కడ ఆరంభిద్దాం. పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉండి, పరిస్థితులు చెడుగా ఉన్నప్పుడు సంతోషంగా లేకుండా ఉండేవారిలా ఉండడం మానేద్దాం. అక్కడ ఆరంభిద్దామా? మంచి కోపంతో ఏం వచ్చినా ఎలా సహించాలో తెలుసుకుందామా? నేను దానికేం చేయలేను, అప్సెట్ అవుతానంత. లేదు లేదు లేదు, నోప్ నోప్ నోప్. ఏమిటో చెప్పనా, మనం ఎవరి ముందు కోపం చూపుతామో, ఎవరి ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో చూస్తే ఆశ్చర్యం. కమాన్, ఇంట్లో ఎన్నడూ ఉండనంత కోపంతో ఉండొచ్చు, అరుస్తూ కేకలు వేస్తూ, పిల్లల మీద భర్త మీద కేకలు పెడుతూ, చిరాకు పడుతూ, ఒకవేళ అప్పుడే డోర్ బెల్ కొడితే. ఒక విషయం చెప్పనా, ఒక మార్పు అనేది ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందంటే అది మీ బుర్రని ఓ చాయిస్ ప్రైజ్ ది లార్డ్, వావ్, ఎంతో సంతోషం వచ్చినందుకు. మీకు విషయం తెలుసా, యేసు ముందే అక్కడున్నాడు. మీరు అంతగా ఉత్సాహపడిపోకండి ఎవరో పేరున్న వ్యక్తి వస్తే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని. ఎల్లవేళలా మన ఇంట్లో కనిపించని అతిథి యేసే. ఇర్మియా 17:8. మీకు ఇలాంటి బోధన నచ్చుతుందో లేదో తెలీదు, దీన్ని చెప్పే విధానం నాకు తెలిసింది ఇలా చెప్పడం. దేవునితో ముందుకు సాగడానికి సిద్ధంగా లేని ప్రజలు రారనుకుంటాను. కనుక మనం ఇప్పుడు ఇర్మియా 17:7-8 వచనాలను చూద్దాం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, ఆయన మీద ఆధారపడి ఆయనలో నిరీక్షణ నుంచువాడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓర్న దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరంన చింత నొందదు. కాపు మందు. ఇది ఎంతో గొప్ప వచనం. ఇప్పుడు మనం దేనిలో వేరుని ఉన్నాం, దాని గురించి మాట్లాడుకోవాలి. చూడండి, నా నమ్మకం కానీ దేవుని ప్రేమలో వేరుని ఉంటే అప్పుడు నేను చేసేదానికి ఎవరి అంగీకారము లేనందున నిరాశపడిపోనవసరం లేదు, కానీ అది లేకుండా సాగిపోగలను. ప్రజలకు నేను కాదు అని దేవునికి అవునని చెప్పగలను, ఒకవేళ ఎప్పటికీ వారి పార్టీకి ఆహ్వానించబడకపోయినా, ఎందుకంటే నేను వారిలో నాటబడి వేరు లేదు, వారు నా ఆధారం కారు. ఆమేన్. అయితే నేను దేవునితో ముందుకు సాగిపోగలను. ఇతరులు ఎలా అన్నా కూడా, చూడు, ఒకవేళ నువ్వు ఆ యేసు ఈ అంటే ఎలా జీసస్ ఈ ఓకే. చూడండి, మీరంత మూలంగా ఉంటే అప్పుడు మా గ్రూప్లో మీరిక సరిపోరు అని తెలుసుకోండి. అయితే నేను ఆ గ్రూప్లో ఉండను ఇంకా, కానీ తెలుసా, నా గ్రూప్ నాకుంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇది చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాను, మీరు నిర్ణయించుకోండి. కనుక దాని గురించి ఆలోచిద్దాం. మనం అనుకున్నట్లు పనులు జరగకుంటే ఎంత ఈజీగా అప్సెట్ అవుతాం, ఎంత త్వరగా కోపం వస్తుంది, వచ్చినప్పుడు నిమ్మళించడానికి ఎంత సమయం పడుతుంది. ఎవరితోనైనా తగాదాగానుంటే ముందుగా మీరే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడానికి ఎంత సమయం పడుతుంది. దాని గురించి కొంచెం ఆలోచించండి. ఆమేన్. నా నిజాయితీ స్థాయి ఎంతలో ఉంది, మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాను, కష్టంగా ఉన్నా కూడా, లేదా ప్రజలకు పనులు చేస్తానని చెప్పే అలవాటు ఉండి తర్వాత చేయాలని పెంచుకుంటే చేయకపోతే
చూడండి, చింతించడం అంటే పూర్తిగా టైం వేస్టే. టైం వేస్ట్ చేసుకునే దేని గురించో మాట్లాడటమే, అదే చింత. నేను ఇది చెప్పడం వినే ఉంటారు. అది ఈజీ చైర్లో కూర్చుని ఊగడం లాంటిదే. బిజీగా ఉంచుతుంది, ఎక్కడికో చేర్చదు. కొన్నిసార్లు నాతో పాటు వేదిక మీదకు ఈజీ చైర్ తెచ్చి రాక్ 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 ఊగడం. అయితే రేపు ఇదే టైం వరకు ఊతుండవచ్చు, ఇప్పుడున్న చోటనే ఉంటాను. చింత అనేది చేసేది అదే, వ్యర్థమైంది. మన సమస్యలను తీర్చలేదు. మీ టైంని చింతిస్తూ వేస్ట్ చేసుకోకండి. మిమ్మల్ని ఈరోజు నేను ప్రోత్సహిస్తున్నాను, ఎల్లవేళలా సరైందే చేయమని. అది సరైంది కనుక. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈరోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.